మరో నెల రోజుల్లో అమెరికా వెస్టిండీస్ వేదికల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసింది. అయితే జట్టులో రింకు సింగ్ ను తీసుకోకపోవడంపై నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతుంది. మంచి ఫామ్ లో ఉన్న అతడిని తీసుకోవాల్సిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో నలుగురు స్పిన్నర్లు అవసరమా, రాహుల్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. భారత జట్టు టాప్ ఆర్డర్ బలంగా ఉంది, కానీ మిడిల్ ఆర్డర్ లో స్వేచ్ఛగా ఆడగలిగే బ్యాటర్ ఉండాలని శివన్ దుబేను ఎంపిక చేశామని అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. అయితే రింకు సింగ్ ప్రధాన జట్టులోకి ఎంపిక చేయకపోవడం కఠినమైన నిర్ణయమని, కెప్టెన్ రోహిత్ శర్మ అదనపు స్పిన్నర్ కావాలని కోరడంతోనే అతడిని జట్టులో ఎంపిక చేయలేకపోయామని, అందుకే ఎక్స్ట్రా ప్లేయర్ లిస్టులో చేర్చామని అజిత్ అగర్కర్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో నలుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు, వెస్టిండీస్ లో వెల్లడిస్తానని, వ్యక్తిగతంగా జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని కోరుకున్నా. హార్దిక్ సీమ్ ఆల్రౌండర్ గా ఉంటాడు, అక్షర్ జడేజా బ్యాట్లతోనూ అదరగొడుతున్నారు, కుల్దీప్ చాహల్ స్పిన్నర్ గా జట్లను బ్యాలెన్స్ చేస్తారు అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పటి వరకు ఓపెనింగ్ జోడి గురించి ఆలోచన చేయలేదని రోహిత్ శర్మ అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తుది జట్టు కూర్పు ఉంటుందని రోహిత్ స్పష్టం చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో ఆడే వికెట్ కీపర్ ను తీసుకోవాలనే ఉద్దేశంతోనే కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయలేదని అజిత్ అగర్కర్ తెలిపాడు. ఐపీఎల్ లో రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని, దీంతో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే సంజు శాంసన్, రిషబ్ పంతులను తీసుకున్నామని అజిత్ అగర్కర్ చెప్పాడు. తమ ప్లాన్ కు వారిద్దరూ మిడిల్ లో చక్కగా సరిపోతారని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి వెస్టిండీస్ అమెరికా వేదికల్లో టీ20 ప్రపంచ కప్ షురూ కానుంది. భారత జట్టు జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.